లేఖ సంఖ్య 161. కుచేలుని చేతి అటుకులు. 30/11/1947. దీపోత్సవం నాటి రాత్రి భోజనానంతరము భగవానుల సెలవు పొంది ప్రదక్షిణానికి వెళ్లామని వ్రాసే ఉన్నాను. లోగడ దీపదర్శనానికి ముందే తప్ప దీప దర్శనం అయిన వెంటనే ప్రదక్షిణానికి వెళ్లడం అంతగా అలవాట్లేదుట. భగవాన్ ఆ విధంగా ఆరంభించడం వల్ల రమణ భక్తులకు అది ముఖ్యమైంది. రాత్రి వేళ గనక పై వాళ్లు ఉండరు. టౌన్ లో ఉండే రమణ భక్తులు మాత్రం చిన్న చిన్న జట్లుగా పోతూ ఉంటారు. మా గుంపులో స్త్రీలేమి పురుషులేమి 100కి పైగా ఉన్నారు. భావ వీధిలో భగవాన్ దివ్య సుందర విగ్రహాన్ని, బాహ్యంలో పర్వత శిఖరం మీద ప్రకాశించే జ్యోతిని చూస్తూ పిండి ఆరబోసినట్లున్న పండుగ నెలలో నడవసాగాము. భగవాన్ ప్రదక్షిణానికి వెళ్లే రోజులలో వారిని అనుసరించిన భక్తులు, ఇదిగో భగవాన్ కూర్చునేవారు ఇక్కడ, ఇదిగో అక్కడ వంట చేసేవాళ్లం, ఇక్కడ ఈ సంగతి జరిగింది, అక్కడ భగవాన్ ఆ సమాచారం సెలవిచ్చారు అంటూ చెప్పసాగారు. వారు అట్లా చెబుతూ ఉంటే నడిచినట్లే లేదు. ఉషఃకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణ వేళకు భగవాన్ సన్నిధిలో ఉండాలన్న తొందర వల్ల 3వ యామం ముగిసేసరికి ఇళ్లకు చేరామే గాని లేకుంటే తెల్లవారవలసిందే. భక్తులు చెప్పిన ఆ సంగతులు కొన్ని వ్రాస్తున్నాను. అంతా మాట్లాడుకుంటూ ఉన్నామలై తీర్థం వద్దకు వచ్చేసరికి భగవాన్ ప్రదక్షిణానికి వచ్చే రోజుల్లో వెనకబడ్డ వారంతా వచ్చి కలుసుకోవాలని ఇక్కడ కొంచెం సేపు కూర్చునేవారు. మనం కూర్చుందాం అన్నారు ఒక భక్తులు. సరే అని అంతా కూర్చున్నాం. భగవాన్ ప్రదక్షిణానికి బయలుదేరడం విరమించి ఎంతకాలమైందో అన్నాను. 1926 వరకు భగవాన్ ప్రదక్షిణానికి పోతూనే ఉండేవారు. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది అన్నారు కుంజుస్వామి. అప్పటి సంగతులు ఏమైనా కొన్ని మాకు చెప్పరాదా అన్నాను. సరే అని వెనక చిక్కిన వారందరినీ కలుపుకొని నడక సాగిన వెనుక ఆయన ఇట్లా చెప్పడానికి ఆరంభించారు. ఒకరోజు మాకందరికీ ప్రదక్షిణం వెళ్లాలన్న కుతూహలం కలిగింది. భగవాన్ మనవి చేస్తే సమ్మతించి మధ్యాహ్నం భోజనం కాగానే బయలుదేరారు. భగవాన్ ప్రదక్షిణం వస్తే నిదానంగా నడవడం మామూలు. అందువల్ల ఎవరూ మా ఈ ప్రయాణం చెప్పగా విని కలుసుకోలేదా అన్న ధైర్యంతో తినుబండారాల మూట నెత్తిన పెట్టుకుని వేణమ్మ వెనక రాసాగింది. మేము సోణతీర్థం దాటేసరికి ఆమె జాడ భగవాన్ కనిపెట్టి, అదుగో వస్తోంది వేణమ్మ, ఎవరో చెప్పి పంపినట్లుంది, ఎంత వద్దన్నా ఈ చేష్టలు విడువరే అంటూ తిరిగి చూశారా అదుగో నెత్తిన మూట, సరే ఇందుకు ఇదే శాస్తి అంటూ గబగబా నడవడానికి ఆరంభించారు. ఆమె వారి నడకతో కలుసుకోగలదా? అయితేనేమి రొప్పుతూ రోజుతూ వస్తున్నదే కాని నిలవలేదు. భగవాన్ గౌతమ ఆశ్రమం దాటేదాకా అదే విధంగా నడిచి వెనక్కు తిరిగి చూచారు. ఆమె వడివడిగా నడుస్తూ ఉండడం గోచరించింది. హృదయం కలిగి రోడ్డు పక్కన కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారి తీశారు. మేమును శ్రీవారిని అనుసరించాము. భగవాన్ ఆ చెట్టు నీడన నిలిచి, ఇక్కడ ఆగుదామయ్యా, బావి ఉంది, ఇక్కడ తప్పితే ఇప్పట్లో నీటి వసతి ఎక్కడా లేదు, విడుస్తుందా అంటే అది విడువదు, వేణమ్మ అలిసిపోయింది, రొప్పుతోంది, చూడండి పాపం అంటూ కూర్చున్నారు. ఆమె మా జాడ తెలుసుకోలేక అటూ ఇటూ చూసుకుంటూ బిక్కమొహంతో ఆ చెట్టుకు సమీపంగా ఉన్న రోడ్డు దాకా వచ్చి, భగవాన్ ఎటుపోయారో జాడైనా తెలియటం లేదే అని విచారిస్తుంటే విని భగవాన్ నవ్వసాగారు. కడకు ఆమె మా ఉనికి గుర్తించి వచ్చింది. ఆ వెనుక తెచ్చిందేదో అందరితో పాటు తాము తిని ఆమెను కూడా వెంటబెట్టుకుని నడిచారు భగవాన్. నాటి నుండి మేమంతా ఆ చెట్టుకు వేణమ్మ మామిడి చెట్టుని పేరు పెట్టాం. ఈ ప్రదక్షిణానికి రాత్రిళ్లు బయలుదేరి తెల్లవారేసరికి తిరిగి రావడం, ఉదయమే వంట పాత్రలతో సహా అన్నీ తీసుకుని బయలుదేరి సోణతీర్థం వద్దో గౌతమాశ్రమంలోనో పచ్చయ్యమ్మన్ సన్నిధిలోనో మధ్యాహ్నం వంట చేసి తిని విశ్రమించి సాయంకాలానికి ఆశ్రమం చేరుకోవడం. ఆశ్రమం అంతగా పెరుగని రోజుల్లో 2 రోజులు 3 రోజులు దాదాపు వారం వరకు కూడా మజిలీలు చేసుకుంటూ మకాములు వేసుకుంటూ ఉండి రావడం ఇత్యాదులన్నీ పూర్వం జరిగేవని భగవానే సెలవిస్తూ ఉంటారు కదా. అట్లా
ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చే ఏర్పాటుతో వెళ్లిన ఒక ప్రదక్షిణంలో గౌతమాశ్రమం వద్ద ఆగి వంట భోజనాలు అయి విశ్రాంతి తీసుకున్న వెనక తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలు, పంచదార, మజ్జిగ ఇత్యాదులన్నీ పట్టుకుని నడుస్తున్నాం. అన్నామలను సమీపించేసరికి రోడ్డుకు అడ్డంగా తొలిగి అతి తొందరగా నడవసాగారు భగవాన్. జనసంకులం తప్పించుకోవడానికి కాబోలు అనుకుంటూ మేమంతా శ్రీవారిని అనుసరించాం. భగవాన్ ఆ దోవున అర ఫర్లాంగు పోయేసరికి కోనేరు వచ్చింది. ఆ కోనేటి ఒడ్డున ఉన్న ఒక వృక్షం కింద ఒక వృద్ధు గొంగడి కప్పుకుని ముంత ఒకటి ముందుంచుకుని కూర్చోనున్నాడు. అతనెప్పుడూ భగవాన్ ప్రదక్షిణం వస్తే తినేందుకు ఏదైనా తెచ్చి ఎదురుగానే ఇచ్చి వెళ్లేవాడు. అతి బీద కాపు. ప్రతిసారి అతనికి ఎందుకీ ఉపద్రవం, తప్పించుకుందాం అని భగవాన్ పక్కద్రోవగా పోబోతే అతడు అక్కడే ప్రత్యక్షం. తప్పించుకునే వీలే లేకపోయేది. వెంటనే అతన్ని పేరు పెట్టి పిలిచి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ నిలిచారు భగవాన్. ఆ వృద్ధు నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఏమి, ఎక్కడా జాడే లేదే, పాడి పంటలు బాగున్నాయా, పిల్లలు సుఖమే కదా అంటూ ఏమిటో ఆ ముంత అన్నారు భగవాన్. ఆ వృద్ధు చేతులు నలుపుకుంటూ ఏమీ లేదు స్వామి, స్వామి వస్తున్నారని తెలిసింది, ఏమైనా తెద్దామని చూస్తే ఇంట్లో ఏమీ కనిపించలేదు. మా ఆడదాన్ని అడిగితే కుండలో కూడు దండిగుంది తీసుకెళ్ళు అన్నది. ఏమీ తోచక ఇంత ముద్ద ఈ ముంతలో పెట్టుకొచ్చాను. ఎదురుగా వచ్చి ఇచ్చేందుకు లజ్జించి ఇక్కడ కూర్చున్నా స్వామి అన్నాడు. భగవాన్ సంతోషంతో అరెరే కూడా సంకటి, భేష్ భేష్, సిగ్గెందుకోయ్, అది చాలా మంచిది, ఏది ఇట్లాతే అన్నారు. అతడు సంకోచిస్తుంటే తామే ఆ ముంత అందుకుని ఆ చెట్టు కిందనే కూర్చుని సేవకులతో మనం తెచ్చిన సామానంతా దింపండయ్యా అన్నారు. సరే దింపాము. భగవాన్ ఓ కళాయి పాత్ర తీసి ఆ కూడు దాంట్లో వేసి నీళ్లు పోసి బాగా పిసికి మా సామగ్రిలో మిగిలిన నిమ్మకాయలు తరిగి ఆ కూడులో పిండి మజ్జిగ పోసి ద్రవ పదార్థంగా తయారు చేశారు. ఆ వెనుక దానిలో ఇంత ఉప్పు, సొంఠి వేసి ఒక లోటాతో ముంచి తాగుతూ ఆహా ఎంత రుచిగా ఉంది అంటూ మా అందరినీ చూచి మీరంతా ఆ పాలు చక్కెర కలుపుకుని తాగండయ్యా, సామాన్ ఖాళీ అయిపోతుంది అన్నారు భగవాన్. ఇవి భగవాన్ తీసుకోరా అని మేమంటే మనకి కూడుందిగా, అదెందుకు, ఇది సుష్ఠుగా ఉన్నది, ఫస్ట్గా ఉన్నది, వడలో తీరుతుంది, బలకరంగానూ ఉంటుంది, ఎన్నో సుగుణాలున్నవి, మీకు ఇది బాగుండదు కాబట్టి అవి త్రాగండి, నా వంతు పాలు చక్కెర ఆ వృద్ధుకి ఇయ్యండి అన్నారు భగవాన్. సరే మేమంతా పాలు చక్కెర కలిపి ఆ కాపుకి ఇచ్చి వెనుక అంతా త్రాగాం. భగవాన్ ఆ కాపుతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆ కూటిని అమృత తుల్యంగా 2-3 గ్లాసులు త్రాగి కడుపు నిండిందయ్యా, రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తోంది, మిగిలింది ఇంటికి పట్టుకుపో అని శేష ఆ కాపుకిచ్చారు. అతడిది అమృత తుల్యంగా గ్రహించి పొర్లి పొర్లి వచ్చే ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ మమ్ము సాగనంపి తన కుటీరానికి చేరుకున్నాడు. మొన్నటి వరకు భగవాన్ సన్నిధికి వస్తూనే ఉన్నాడు. కృష్ణుడు కుచేలుని కొంగు విప్పి అటుకులు తిన్నాడని వ్యాసుడు భాగవతంలో ఎంతో ప్రశంసనీయంగా వ్రాశాడు. ఈ ప్రభుని కరుణా విలాసాలు చూస్తే ఇంకా ఎంత వ్రాసేవాడో అన్నాను. లేఖ సంఖ్య 162. బండిలో నిద్రించువాడు. 30/11/1947. కుంజుస్వామి చెప్పే కథలు వింటూ నడవడంలో అన్నామల దాటాము. వేటముల మండపం వద్దకు వచ్చేసరికి కుంజుస్వామి, అమ్మ, ఉన్నది 40 పుస్తకపు అనుబంధంలో భగవాన్ బండి తుయిల్ వానుక్ అన్న పద్యం రాసిన కారణం మీరు విన్నారా అన్నారు. లేదు అన్నాను. అయితే వినండి. ఒకనాటి రాత్రి భగవాను మేము కలిసి ప్రదక్షిణానికి వచ్చి ఈ మండపం దాటేసరికి ఆ పక్క రోడ్డున ఏవో సరుకులతో నిండినవి 2-3 రెండెడ్ల బండ్లు పోతూ ఉన్నవి. ఆ బండ్లలోని వాళ్లు కాలు చాచి పడుకుని గుర్రు పెడుతూ నిశ్చింతగా నిద్రపోతున్నారు. భగవాన్ వాళ్లను మాకు చూపి, ఇదిగో చూచారా, ఇదే సహజనిష్ట వంటిది,
దేహంలో నిద్రించే ఆత్మజ్ఞానికి వ్యవహారం, సమాధి, నిద్ర మూడు ఒక్కటే. ఎట్లాగంటే ఇప్పుడు ఈ బండి పోతున్నది, బండిలోని ఆసామి నిద్రిస్తూనే ఉన్నాడు. ఇది జ్ఞాని యొక్క శారీరక వ్యాపారం వంటిది. ఈ బండి నిలిచిన ఆసామి నిద్రిస్తూనే ఉన్నాడనుకో, అది జ్ఞాని యొక్క సమాధి నిష్ఠ వంటిది. బండి గమ్యం చేరగానే విప్పుతారు, ఆ మనిషి అప్పుడు నిద్రిస్తూనే ఉంటాడు. అది జ్ఞాని యొక్క నిద్ర వంటిది అన్నమాట. శరీరం వారికి ఒక బండి, నడిచినా నిలిచినా విప్పినా ఆసామి నిద్రిస్తూనే ఉంటాడు అని సెలవిచ్చారు. ఆ వెనుక ఆభావమే బండి తుయిల్ వానుక్కు అనే వెంబా వ్రాశారు భగవాన్. తెలుగులో వచనంగా కూడా వ్రాశారే అన్నారు కుంజస్వామి. భగవాన్ వ్రాసిన తెలుగు వచనం: దేహములో నిద్రించు ఆత్మజ్ఞాని యొక్క వ్యవహార సమాధి నిద్రలు బండిలో నిద్రించువానికి బండి పోవుట, నిలుచుట, విప్పి ఉండుటలకు సమానమే. ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఈశాన్య మఠం వైపుకు వెళ్లే రోడ్డు మలుపుకు వచ్చాము. కుంజస్వామి: అమ్మా, భగవాన్ ఒక్కొక్కసారి ప్రదక్షిణానికి బయలుదేరితే మధ్య దోవలో ఉరుములు మెరుపులతో వాన పట్టుకునేది. కూడా ఉన్నవారంతా పరుగులు తీసి ఏదో ఒక మరుగుకు చేరేవాళ్లు. భగవాన్ మాత్రం మామూలు నడకతోనే వారున్న చోటుకు చేరేవారు. కానీ రవ్వంతైనా తొందరపడేవారు కారు. ఒక్కసారి ఈ మలుపు వద్ద పెద్ద వాన వచ్చింది. అంతా పరిగెత్తి ఈశాన్య మఠం చేరారు. భగవాన్ మాత్రం మామూలుగా నడుస్తూ తడిసి ముద్దయి మఠానికి చేరారు. సాధారణంగా అటు వెడితే ఆ మఠం వారు పట్టుకుంటారని ఈ కొండ పక్కనే పోయి అదుగో ఆ మున్సిపాలిటీ బంగ్లా ఉందే, ఆ బంగ్లా వీధి అరుగు మీద కూర్చునేవారు. సేవకులు ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా అక్కడ నమస్కారం చేసుకుని ఎవరి దోవన వారు పోవలసిందే. గుంపుగా వెడితే టౌన్లో వాళ్ళంతా వచ్చి మర్యాదలు చేయడానికి ఆరంభిస్తారని అట్లా అందరినీ పంపి తాము ఒక దుప్పటి ముసుగు పెట్టుకుని ప్రవాళగిరికి పక్కగా ఉన్న అడ్డదోవనబడి ఆశ్రమం చేరుకునేవారు. అట్లా చేసినా ఏ కొందరో గుర్తించి ఏదో ఒక తినుబండారం తెచ్చి ఇచ్చేవారు. రాత్రిళ్లు ప్రదక్షిణానికి వస్తే టౌన్ సమీపిస్తున్నదే అనగానే ఎవరూ పాడవద్దని, పెద్దగా మాట్లాడవద్దని అనేవారు భగవాన్. ఊళ్ళో వాళ్లకు నిద్రాభంగం కలుగుతుందని, మన మూలంగా వారికెందుకా కష్టమని శ్రీవారి తలపు అని చెబుతూ ఉంటే టౌన్కు వచ్చాం. 2 గంటలైందేమో. అంతా నిశ్శబ్దంగా ఉంది. మళ్లీ కుంజుస్వామి: అమ్మా, ఇంకో పర్యాయం వేసంగిలో ఒక వెన్నెల రాత్రి భోజనం కాగానే భగవాను మేము ప్రదక్షిణానికి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇదే వేళ అయింది. ఊరంతా నిద్రపోతూ ఇట్లాగే నిశ్శబ్దంగా ఉంది. వేసవి కాలం కనుక ఇళ్ల కిటికీలన్నీ తెరిచే ఉన్నవి. అంగళ్లన్నీ తలుపులు బిగించి తాళాలు వేయబడి ఉన్నవి. కావలి వాళ్ళు మాత్రం గస్తీ తిరుగుతున్నారు. భగవాన్ ఆ దృశ్యమంతా మాకు చెప్పి చూపుతూ, ఇదిగో ఇప్పుడు ఈ నగరమంతా ఎట్లాగుందో చూచారా? రాజవీధులు, మేడలు, మిద్దెలు, లైట్లు అన్నీ ఉన్నట్లే ఉన్నవి. కావలి వారు తప్ప ఆసాములంతా నిద్రిస్తున్నారు. అందువల్ల నిశ్శబ్దంగా ఉంది. అయితే ఈ అంగళ్ల వారంతా తలుపులు బిగించి తాళాలు వేసుకుని నిద్రిస్తున్నారు. తెల్లవారితే లేస్తారు. ఒకటే కోలాహలం. ఇది సవికల్ప సమాధికి సమానం. అవిగో ఆ మేడలు, మిద్దెలు చూడండి, కిటికీలు తెరిచే ఉన్నవి. కాని చూచేవాడు నిద్రిస్తున్నాడు. అది తురీయ స్థితి వంటిది. జ్ఞాని స్థితి ఇంతే అని అది కూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చు. కన్ను తెరిచి ఉన్నట్లే ఉంటుంది, వారు మాత్రం సుఖంగా నిద్రపోతారు అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ ప్రదక్షిణానికి వస్తే ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పేవారు అన్నారు. ఈ కథ ముగింపుతో ఇళ్లకు చేరాం. మర్నాడు భగవాన్ మా ప్రదక్షిణ సమాచారమంతా సమీపస్తులను విచారించి తెలుసుకుని, ఏమోనయ్యా, మీరంతా అంత సరదాగా వెళ్లి వచ్చారంటే నా కడుపు ఉప్పుగా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి పోయేందుకు వీలు లేదు అన్నారు నవ్వుతూ. ఒక భక్తుడు, భగవాన్ అడవి మార్గంగా కూడా ప్రదక్షిణానికి వెళ్లేవారంటనే అన్నాడు. నిజమే, చాలా మంది ఉంటే రోడ్డున వెళ్లేవాణ్ణి, కానీ ఒకరిద్దరైతే అడవి మార్గంగానే వెళ్లేవాణ్ణి. ఒంటరిగా వెళితే కొండపాదాన్ని అనుసరించిన మార్గంలో వెళ్లిపోయేవాణ్ణి అన్నారు భగవాన్. ప్రదక్షిణానికి 3 దోవలా అన్నాడు ఆ భక్తుడు. అవును, రోడ్డొకట, గిరిపాదం ఒకటి, ఆ రెంటికి మధ్య ఓ కాలిబాట ఉంది అని సెలవిచ్చారు భగవాన్.
భగవాన్ అవన్నీ తిరిగేవారు కాబోలు అన్నాడు ఆ భక్తుడు. సరిపోయింది, అదొక్కటేనా? కొండంతా తిరిగేవాణ్ణి. ఈ కొండ మీద నా కాలు పడని చోటే లేదని చెప్పొచ్చు. ఈ కొండ మీద ఎన్నో ఓషధులున్నవి, ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు ఉన్నవి. అందువల్లనే ఈ పర్వతం సిద్ధ నివాసమని అంటారు. ఈ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులు ఒకరు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైనదో పరిశీలించాలని తమ దేశానికి వెళ్లిన వెనుక కొన్ని రాళ్లు పంపవలసిందిగా ఇక్కడికి వ్రాస్తే వీరు పంపారు. వారు హిమాలయపు రాళ్లు, ఈ రాళ్లు పరిశీలిస్తే ఇదే పురాతనమైనదని తేలిందిట. ఈ విషయం వారే ఇక్కడికి వ్రాశారు అని సెలవిచ్చారు భగవాన్. లేఖ సంఖ్య 163. షడ్విధ సమాధులు. 3/12/1947. ఈ ఉదయం చొరవగల భక్తులొకరు భగవాన్ని సమీపించి, స్వామి, కొందరు నిర్వికల్ప సమాధిలో చాలా కాలం ఉంటారని అంటారే, అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా అని ప్రశ్నించారు. అదెట్లా? నీవు నిద్రపోతున్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా అన్నారు భగవాన్. లేదు, అయితే నిర్వికల్ప సమాధిలో మనసు ఉందంటారా లేదంటారా అన్నారు ఆ పృచ్ఛకులు. ఆహా, లేకేమీ, నిద్రలో ఉన్నదే అప్పుడు ఉంది. చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు తలుపులు బిగించి హాల్లో పడుకుంటాం. అది సమాధే, భలే సమాధి. మనస్సు ఉన్నదో లేదో ఎవరు చూచారు అన్నారు భగవాన్. సహజ సమాధిస్తులకో అని మళ్లీ ప్రశ్న. అదే, దానికే వాసిష్టంలో తురీయ స్థితిని గురించి ప్రశ్నించిన రాముడికి వశిష్ఠుడు మునివ్యాధోపాఖ్యానం అనే ఒక కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక మునీశ్వరుడు పద్మాసనస్థుడై కళ్ళు తెరిచి తదేక నిష్ఠతో కూర్చున్నాడు. వేటాడ వచ్చిన ఒక బోయ ఒక జింకను కొడితే అది ఈ మునికి ముందుగా పరిగెత్తి దగ్గర ఉన్న పొదలో దూరింది. ఆ వేటగాడు దాని వెనకే వచ్చి, స్వామి, ఇప్పుడు ఇట్లా వచ్చిన మృగం ఎటుపోయింది అని అడిగాడు. నాకు తెలియదు నాయనా అన్నారు ఆ ముని. మీ ముందుగానే కదా పరిగెత్తింది, మీరు కళ్ళు తెరిచే చూస్తున్నారు కదా అని వేధించాడు ఆ బోయ. ఇక సమాధానం ఇయ్యకుంటే వదలడని, నాయనా, మేము సర్వసములమై తురీయ స్థితిలో ఉన్నాము. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 మాకు లేవు. అవి అహంకార లక్షణాలు. ఆ అహంకారము మాకు లేదు. అహంకారమే మనస్సు, అదే అన్ని కార్యాలు నిర్వహిస్తుంది. ఆ అహంకారం మా వద్ద నుండి ఎప్పుడో పోయింది. ఇక కన్ను మూసినా తెరిచినా ఒకటే. మీ లేడిని గురించి నేనేం చెప్పేది అన్నాడు ఆ ముని. ఇదేమిరా ఈ వెర్రి మాటలు అని తన దారిన తాను వెళ్ళాడు ఆ బోయేవాడు. అహమే లేకుంటే వీరెట్లా మాట్లాడారు అన్న ప్రశ్న వస్తే, లోగడ అహంగా తోచిందే యథార్థం తెలుసుకున్న వెనుక స్వరూపంగా పరిణమిస్తుంది. దానినే మనోనాశనం అంటారు. ఆ నిర్వికల్పేత్యాది సమాధులన్నీ లయమే కాని నాశం కాదు. అణగటం లేవటం ఉన్నంత వరకు సాధక స్థితే అని సెలవిచ్చారు భగవాన్. వేరొక భక్తుడు అందుకుని, సవికల్పము నిర్వికల్పము అని సమాధి లక్షణాలు ఏమేమో చెప్తారు కాబోలునే అన్నాడు. అవును, శంకరులు దృగ్దృశ్య వివేకంలో ఈ షడ్విధ సమాధులు వివరించారు. ఎట్లాగంటే సవికల్పం, నిర్వికల్పం అని సమాధి 2 విధాలు. సవికల్ప సమాధి దృశ్యానువిద్ధము, శబ్దానువిద్ధము అని 2 విధములు. కామాది దృశ్య చిత్త వృత్తులకు సాక్షి అయి తన్నే చింతించడం అంతర దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి. నేను అసంగ స్వప్రకాశ సచ్చిదానంద అద్వైత రూపుణ్ణని తెలుసుకోవడం అంతర శబ్దానువిద్ధ సవికల్ప సమాధి. వీటి చేత కలిగిన స్వానుభవ రసావేశం వల్ల దృశ్యం, శబ్దం రెండిటినీ వదిలి నివాత స్థల దీపం వలె నిశ్చలంగా ఉండడం ఆంతర నిర్వికల్ప సమాధి. హృదయంలో వలనే బయటను దృశ్య వస్తువుల నామరూపాదులను ఉపేక్షించి సద్రూపాన్నే చూడడం బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి. ఆ సచ్చిదానంద వస్తువునే అఖండైక రస బ్రహ్మమని ఎప్పుడూ ఎరుక కలిగి ఉండటమే బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధి. ఈ రెండిటి అనుభవం వల్ల నిస్తరంగ జలది వలె అఖండంగాను నిశ్చలంగాను ఉండటం బాహ్య నిర్వికల్ప సమాధి. ఈ షడ్విధ సమాధులు దృగ్దృశ్య వివేకంలో చెప్పినవే. ఈ 6 విధ సమాధుల నిరంతర అభ్యాసం వల్ల సహజ నిర్వికల్ప స్థితిని అలవర్చుకోవాలి. ఆ సహజ స్థితి కలిగితే కాని
అహం నాశం కాదు. అది నశించిన వారు చూచినా చూడని వారే, తిన్నా తినని వారే, విన్నా వినని వారే, నిద్రించినా నిద్రించని వారే, వారు ఏది చేసినా చెయ్యని వారే అని సెలవిచ్చారు భగవాన్. లేఖ 164 విరాగ మహిమ 5/2/1947. నిన్న ఏదో ప్రసంగవశాత్తు భగవాన్ విరాగ మహిమను వర్ణిస్తూ ఉంటే విని, భాగవతం 3వ స్కందంలో సుఖయోగి పరీక్షితునకు ముక్తి మార్గం బోధించే సందర్భంలో ఈ విరాగాన్ని గురించిన చక్కని పద్యం ఉంది అన్నాను. అట్లాగా, ఏది చదవండి విందాం అన్నారు భగవాన్. జంకుతూనే ఇట్లా చదివాను. కమనీయ భూమి భాగములు లేకున్నవే, పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలు లేకున్నవే, భోజన భాజన పుంజమేల, వల్కలాజిన కుశావళులు లేకున్నవే, కట్టదు కూల సంఘంబులేల, గొనకు నివసింప గుహలు లేకున్నవే, ప్రాసాద సౌధాది పటల మేల, ఫలరసాదులు కురియవే పాదపములు, స్వాదు జలముల ఉండవే సకల నదులు, పొసగ భిక్షంబు పెట్టరే పుణ్యసతులు, ధనమధాందుల కొలువేల తాపసులకు. పద్యం చదివేంత వరకు భగవాన్ మందహాసంతో వింటూ, కడపట ఉత్సాహంతో, అదంతా సరి, ఈ దేశంలో పెద్దలొకరు ఈ విధంగానే పాడారు. ఓ ఈశ్వరా, తల కింద దిండుగా చెయ్యిచ్చావు, మొలకు కౌపీనంగా వల్కలమిచ్చావు, తినేందుకు దోసులిచ్చావు, నాకింక ఏం కావాలయ్యా, ఆహాహా నా భాగ్యం అనే భావం ఉన్నది అందులో. నిజంగా అదెంతటి మహదైశ్వర్యమో చెప్పవశమా. మహారాజాది రాజులున్నూ ఈ సౌఖ్యాన్ని ఆశిస్తారు. దానికి ఏదీ సాటి రాదు. నేను అది ఇది అని అనుభవించి ఉన్నందువల్ల నాకు దానికి దీనికి తారతమ్యం తెలిసింది. ఈ పరుపులు, ఈ సోఫా, ఈ సామగ్రి ఇదంతా బంధమే అన్నారు భగవాన్. తథాగతుడు బుద్ధుడు ఇందుకు దృష్టాంతమే కదా అన్నాను. అవును, వారు అంతఃపురంలో సకలైశ్వర్య సంపన్నులై ఉన్నప్పుడు దుఃఖితులయ్యే ఉన్నారు. వారి చింత పోగొట్టవలనని తండ్రి ఎన్ని భోగాలో కల్పించారు, కాని వారికి ఏదీ రుచించలేదు. అర్ధరాత్రి వేళ భార్యాబిడ్డలను విడిచి పలాయనమైనారు. 6 ఏండ్లు తీవ్ర తపోనిష్టతో ఉండి తత్వం గ్రహించి లోక సంగ్రహార్థం భిక్షువులైనారు. భిక్షువులైన వెనుకనే మహాసుఖిగా ఉన్నారు. నిజంగా వారికేం కావాలి అన్నారు భగవాన్. ఆ భిక్షువు వేషంతోనే స్వదేశానికి వచ్చారు కదా అన్నారు ఒక భక్తులు. అవునవును, వీరు వస్తున్నారని విని తండ్రి శుద్ధోదనుడు పట్టపు ఏనుగును అలంకరించుకుని చతురంగబల సమేతంగా ఎదుర్కోలు వెళ్లి రాజమార్గంలో నిలిచి ఎక్కడెక్కడ పుత్రుడని ఎదురు చూస్తూ ఉంటే, వీరు ఆ రాజధాని రాక సందుగొందుల్లో పడివచ్చి అంతేవాసులందరినీ తలా ఒక వీధికి భిక్షకు పంపి తాను ఇంకొక వీధి నుండి భిక్షువు వేషంతో తండ్రి ఎదుటికి సిద్ధమైనారు. పాపం, ఆ వేషంతో అట్లా వస్తున్నారని తండ్రికేం తెలుసును? గుర్తించలేక దిగ్భ్రమ చెంది నిలిచారు. యశోదర గుర్తించి కుమారుణ్ణి నమస్కరింపచేసి తాను నమస్కరించింది. ఆ వెనుక తండ్రికి గుర్తొచ్చింది. వారు అకస్మాత్తుగా ఆ వేషం చూడటం వల్ల జుగుప్స కలిగి, చిచి ఇదేం వేషం, మహదైశ్వర్య సంపదలతో రావలసిన వాడు ఈ విధంగా వచ్చాడే, చాల్ చాల్ అని తీవ్ర దృష్టితో వారి వైపు చూడటం సాగించారు. వీరో తండ్రికి ఇంకా ఈ అజ్ఞానం వదలలేదే అన్న విచారం కలిగి అంతకన్నా తీవ్రమైన దృష్టితో తండ్రి దృష్టిని ఎదుర్కొన్నారట. ఆ దృష్టి యుద్ధంలో తండ్రి ఓడిపోయి దిఢీలున సాష్టాంగపడి తామున్నూ భిక్షువులైనారు. ఆ విరాగ మహిమ విరాగికే తెలియాలి అంటూ పులకిత శరీరంతో గద్గద కంఠులైనారు భగవాన్. లేఖ సంఖ్య 165. అంతర్విచారణ తప్పదు. 7/12/1947. ఈ మధ్య పట్నంలో ఉద్యోగస్తులుగా ఉన్న భక్తులు కొందరు ఇక్కడికి వచ్చి కొన్నాళ్లున్నారు. వారంతా ఒకనాడు భగవాన్ నివసించిన గురుమూర్తం ప్రవాళగిరి చూచి సాయంత్రం వేదపారాయణ వేళకు తిరిగి వచ్చారు.
వేదపారాయణ అనంతరం భగవాన్ ఆ ప్రవాళగిరి మీద తాము నివసించినప్పటి సమాచారాలన్నీ వారికి వినోదంగా చెబుతూ అది చూచారా ఇది చూచారా అని అడుగుతూ ఉంటే ఆ భక్తులలో ఒకరు భగవాన్ని ఉద్దేశించి ఆ కథలన్నీ భగవాన్ వినోదంగా సెలవిస్తారే కాని ఇంతకుముందే మేము అక్కడికి వెళ్లి వచ్చాం. ఆ ప్రవాళగిరి మీద ఉన్న గుహలోకి చీకటి గదిలోకి ఒక్కసారి వెళ్లి వచ్చేసరికి మా ప్రాణం త్రాహిత్రాహి అయింది అన్నారు. భగవాన్ అక్కడ నివాసం చేశారంటే శరీరం నాది కాదనే భావంతో ఎంత దృఢపడాలో తెలుస్తోంది. మా వంటి వారంతా ఎట్లాతరించాలి స్వామి అంటే నేనెవడని విచారించుకుంటే చాలు అని సెలవిస్తారే గాని పట్నవాసంలో ఉండి ఉద్యోగాలు చేసే సంసారులకు అదెట్లా పొసుగుతుంది? మనస్సు సదా వ్యవహారం మీదికే పోతుంటే శాంతి లభించేదెట్లాగూ అన్నారు. భగవాన్ చిరునవ్వుతో వింటూ ఊరుకున్నారు. ఈ దినం ఉదయాన నేను వెళ్లేసరికి ఇక్కడ నివాసంగా ఉంటూ ఉన్న ఒక భక్తుడు శ్రీవారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ నిన్న సాయంత్రం పట్నం నుంచి వచ్చిన వారు అడిగిన దానికి భగవాన్ సమాధానం చెప్పనే లేదు. ఎందువల్లో పూర్వం శివప్రకాశం పిళ్ళె అడవిని వెరుత్తుం అన్న పద్యం రాసినప్పుడు భగవాన్ ఇట్లాగే నవ్వుతూ కూర్చున్నారట. అదేం భగవాన్ అట్లా విజన స్థలంలో ఉంటే గాని జ్ఞానులు కాలేరనే అర్థమా ఏమి అన్నాడు. కాలేరని ఎవరన్నారండి? వారి వారి సంస్కారాలను అనుసరించి చిత్తవృత్తి ఏర్పడుతుంది. కొందరు అందరిలో ఉండి అన్ని పనులు చేస్తూనే ఆత్మవిచారణ చేసి జ్ఞానులవుతారు. జనక వశిష్ఠ రామకృష్ణాదులంతా అందుకు దృష్టాంతమే. కొందరికి అదంతా ఉపద్రవంగా తోచి విజన ప్రదేశానికి వెళ్లి ఆత్మవిచారణం వల్ల జ్ఞానాన్ని పొందుతారు. అందుకు సనక సనందనాదులు సుఖవామదేవాదులు ప్రమాణభూతులు. ఎవరికైనా అంతర్విచారణ మాత్రం తప్పదు. అదే పురుషకారం. శరీర యాత్ర ప్రారబ్ధానుసారం నడుస్తుంది. అందుకు మనమేం చెప్తాం అని సెలవిచ్చారు భగవాన్. శివప్రకాశం పిళ్ళ వ్రాసిన తమిళ పద్యానికి తాత్పర్యం ఈ దిగువన వ్రాస్తున్నాను చూడు. ఓ రమణ సద్గురు, శరీర పోషణాదులను వదిలి యమ నియమాదులతో కూడిన ఉత్తమ తపస్సును చెయ్యకుంటే విశుద్ధమైన జ్ఞానం కలుగదు అని శ్రేష్టమైన నీ చరిత్ర వల్ల విశదీకరించి నీ అడుగులననుసరించి నడిచే భక్తులకు సర్వం విడువనక్కరలేదు, విచారణయే చాలును అని చెప్పుటకు అర్థమేమి? లేఖ సంఖ్య 166. వృత్తిజన్య జ్ఞానం. 13/1/1948. ఈ ఉదయం అంతేవాసులలో ఒకరైన సుందరేష్ అయ్యర్ ఏదో పుస్తకాలు పుచ్చుకుని శ్రీవారి సోఫా పక్కనే కూర్చుని భగవాన్ ముఖ ప్రసన్నతను అవలోకించి ఈ పుస్తకంలో మనోవృత్తి జ్ఞానం అని ఒక చోట వ్రాసి ఉన్నది. మనోవృత్తి జ్ఞానం అంటే అర్థమేమి అని చల్లగా అడిగారు. అదా, మనోవృత్తి లేనిది ఆత్మను తెలుసుకోవడం అనేది ఉండదు. ఆత్మను తెలుసుకోవాలి, తెలుసుకుందాం, తెలుసుకున్నారు అని అంటారు కదా. ఏ విధంగా తెలుసుకుంటారు? తెలుసుకోవడానికి తానొకడుండాలి. తాను ఉన్నవాడే అనుకో, ఉన్నానని తెలుసుకోవడానికి ఒక వృత్తి కావద్దా మరి? అందువల్ల అంతర్ముఖమైన మనోవృత్తిని విజ్ఞానమని, ఆ వృత్తిని బహిర్ముఖమైనప్పుడు అజ్ఞానమని అంటారు. ఆ అజ్ఞానానికే మనస్సు అని చిత్తమని పేర్లు. ఆ వృత్తినే అంతర్ముఖమైనప్పుడు బుద్ధి అని, అహం అని చెప్పవలసి ఉంటుంది. అన్నిటి కూడికయే అంతఃకరణము. అహము అచలం కదా. ఈ అంతఃకరణ అనే ఉపాధి వల్ల బహిష్కరణాలైన పంచభూత సృష్టి కలిగింది. ఆ భూతాలు వ్యష్టి సమష్టిగా పంచీకృతాలై నానావిధ అంగాలతో కూడిన భూత శరీరం ఉత్పన్నమైంది. అంతఃకరణ అనే ఉపాధి వల్ల కలిగిన ఈ భూత సృష్టినంతా తోసివేసి మనస్సు అంతర్ముఖమైనప్పుడు వృత్తిజన్య జ్ఞానం కలుగుతుంది. అంటే వృత్తికి మూలం తెలుస్తుంది అన్నమాట. ఆ మూలానికే అహం స్ఫురణ అని, ఆత్మ అని ఏమేమో అంటారు. మనస్సు వల్లనే కదా దాన్ని తెలుసుకోవడం. అందువల్ల దానినే మనోవృత్తి జ్ఞానం అని అంటారు. అంటే శుద్ధ సత్వమయమైన మనస్సని అర్థం. నానా విధాలుగా విజృంభించేది అదే, తాను ఉన్నట్లు ఉండేది అదే. దాన్ని ఏమైనా అనుకో, ఏదో ఒకటి అని బోధించారు భగవాన్. ఈ ప్రసంగమంతా వింటూ కూర్చున్న నూతనులొకరు కొంచెం నిదానించి,
స్వామి, జ్ఞానికి పరేచ్ఛా ప్రారబ్ధం తప్ప మరి ఏవీ ఉండవంటారు, నిజమేనా అని ప్రశ్నించారు. అదేనండి, జ్ఞానికి అజ్ఞానికి ఇచ్ఛ అనిచ్ఛ పరేచ్ఛ ప్రారబ్ధాలు మూడూ సమంగానే ఉంటవి. అనుభవము అంతే. అయితే జ్ఞానికి మనం చేస్తున్నాననే తలపు ఉండదు కాబట్టి బంధం ఉండదు. అజ్ఞానికి నేనే చేస్తున్నాననే తలపు ఉండటం వల్ల బంధం ఏర్పడుతుంది. ఇదే వ్యత్యాసం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్న ఉపనిషద్ వాక్యానుసారం అన్నిటికీ మనస్సే కారణం. ఆ మనస్సుకు తలపులే రూపం. ఆ తలపులకు మూలం తెలుసుకుంటే బంధం ఉండదు. ఈ మూలమే తాను. తన్ను తాను అరసి ఉన్నట్లు ఉంటే ఎన్ని తలపులు రాని పోని తన్నేమీ బాధించవు అన్నారు భగవాన్. లేఖ సంఖ్య 167. మహాత్మా నిర్యాణం 6/2/1948. 30వ తేదీ రాత్రి మహాత్మా నిర్యాణ వార్త అంతటా తెలిసింది కదా. స్త్రీలు అప్పుడు ఆశ్రమంలో ఉండరాని సమయం కనుక ఇంటి వద్దనే ఉన్నాము. ఆ వార్త వినగానే భగవాన్ ఏమన్నారో అని నా మనస్సు తహతహలాడింది. రాత్రివేళ అటు వెళ్లడానికి జంకి మరునాడు ఉదయం 7:30 గంటలకు ఆశ్రమానికి వెళ్లాను. రేడియోలో ప్రార్థన జరుగుతున్నది. ఒక పత్రికలో గాంధీ చిత్రపటంతో సహా నిర్యాణ వార్త వచ్చింది. భగవాన్ చదివి ప్రార్థన వింటూ, అట్లా ప్రార్థనలు చేసిన వారికి ఇది పూజ అన్నారు సానుభూతితో. రేడియోలో వైష్ణవ జనతో అన్న పాట వచ్చేసరికి విచార సూచక దృష్టితో మౌనం ధరించారు భగవాన్. 9:30 గంటలకు భగవాన్ బయటికి పోయే నిమిత్తం లేవబోతూ ఉంటే ఒక పత్రికా విలేఖరి వచ్చి మహాత్మా మరణాన్ని గురించి 10 మంది వినున్నట్లుగా భగవాన్ ఏమైనా సెలవిస్తే పత్రికలో ప్రకటిస్తాన్ అని వేడుకున్నాడు. భగవాన్ గద్గద స్వరంతో, వారి ఈ విధమైన ఈ మరణానికి ప్రతి మానవుని హృదయం తపిస్తూనే ఉన్నది. నేను ప్రత్యేకించి చెప్పేందుకేమున్నది? విచారించని వారెవ్వరూ నీకు ఏదైనా చెబితే ప్రకటిస్తావు. ఇక ఒక్కొక్కరే వచ్చి అడగడం సాగిస్తారు. ఎందుకది అని సెలవిచ్చారు. బయటికి వెళ్లి వచ్చేసరికి 10:30 గంటలైంది. రేడియోలో జవహర్ లాల్ స్పీచ్ కు ముందే వైష్ణవ జనతో అంటూ పాడడం ప్రారంభించారు. ఆపినా ఆగక భగవాన్ కళ్ల వెంట నీటి బొట్లు రాలినవి. 4:30కు స్త్రీలందరూ కలిసి రఘుపతి రాఘవ రాజారాం అంటూ పాడడానికి ఆరంభించారు. భగవాన్ కళ్ల నిండా నీరు నుంచి కానియండి కానియండి అని సంజ్ఞ చేశారు. 5ంటికి శంఖం పూరించబడింది. మహాత్మా నిర్యాణం నిమిత్తం మాతృభూతేశ్వరాలయంలో కర్పూర హారతి ఇచ్చి భగవాన్ సన్నిధికి తెస్తే విభూతి కుంకుమను స్వీకరించారు భగవాన్. మొన్న ఉదయం పేపర్ చూస్తూ పక్కనున్న వారితో, ఏమోయ్ ఆ మధ్యన తోకచుక్క పుట్టింది కదూ, దాని ఫలితమే మహాత్మా మరణం అని వ్రాశారిందులో. తోకచుక్క పుట్టినందుకు మొదటి ఫలం అయిందన్నమాట అన్నారు భగవాన్. మొదటి ఫలమైనదన్నమాట అని భగవాన్ వాక్కులో పలుకుతున్నదే ఏమా అన్న శంకతో నా మనసు చివుక్కుమన్నది. ఇంతలో ఇంకొక పేపర్ తీసి చూస్తే, ఇదిగోనోయ్ గుండు పేల్చిన వాడు ప్రార్థనకు వచ్చే మహాత్మాకు ఎదురుగా వచ్చి నమస్కరించి ఇవాళ ఇంత ఆలస్యంగా దయచేశారేమి అని అడిగాడని, ఏదో జాగయిందని వారన్నారని, వెంటనే గుండు పేల్చాడని ఉన్నదోయ్. రాముడు రావణ సంహార కార్యం ముగిసిన వెనుక తిరిగి వైకుంఠానికి వెళ్లాలన్న మాట మరిచి ఉంటే దేవతలంతా యోచించి యముణ్ణి పంపారట. వారు యతివేషంతో వచ్చి, వచ్చిన పని ముగిసింది, స్వర్గానికి దయచేయండి అన్నారట వినయంగా. ఇది అట్లాగే ఉన్నది. స్వరాజ్యం వచ్చింది కదా, నీ పని తీరిందే, ఇంకెందుకున్నావు, ఇంక వెళ్లవద్దు, ఇంత ఆలస్యమైందే అని ప్రార్థించి పంపినట్లున్నది అని సెలవిచ్చారు భగవాన్. ఇప్పుడు చెప్పిన కథ ఉత్తర రామాయణంలోనిదేనా అన్నాను. అవును, ఇదే కాదు, కృష్ణునికి వ్యాధి నివారణం మరణకారణమైనట్లు అయిందని ఒక పేపర్లో వ్రాశారు. ఏదో ఒకటి అన్నారు భగవాన్. నిన్న హరీంద్రనాథ్ చటోపాధ్యాయ మహాత్మా ఫోటో ఒకటి భగవాన్కు చూపి, గాంధీ భగవానుల సమావేశం జరగకపోవటం శోచనీయం అన్నాడు.
లోగడ వారు ఈ ఊరు వచ్చారు కదా, అప్పుడు ఆశ్రమం దాటి ప్రదక్షిణం రోడ్డున ఆనుకుని ఉన్న ద్రౌపదమ్మ కోవెల దాటగానే ఉన్న ఆ మైదానంలో మీటింగ్ ఏర్పాటైంది. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తారని ఇక్కడి వారు అనుకున్నారు. కానీ జనసంకులం ఎక్కువైనందువల్ల వచ్చే అవకాశం లేకపోయింది. ఎకాయకి స్టేషన్కే వెళ్లిపోయారు. ఆ వెనుక ఎంతో అనుకున్నారట. శంకర్లాల్ బ్యాంకర్కు వారిని ఇక్కడికి తీసుకుని రావాలని చాలా పట్టుదల. 1938లో రాజేంద్ర ప్రసాద్, జమ్నాలాల్ బజాజ్ మొదలైన వారంతా ఇక్కడికి వచ్చినప్పుడు స్కందాశ్రమం చూచి మహాత్మాను కొన్నాళ్లు అక్కడ ఉంచాలని చూశారు. కానీ సందర్భించలేదు. సబర్మతి, వార్ధా మొదలైన చోట్ల ఎవరుగాని మనసు బాగుండలేదని వారితో అంటే రమణాశ్రమానికి వెళ్లి అక్కడ ఓ నెల రోజుల పాటు ఉండి రండి అని వారు చెప్పి పంపేవారు. రామస్వామి రెడ్డయ్యారు మంత్రి కాగానే మహాత్మా వద్దకు వెడితే, మీరు రమణాశ్రమానికి ఎంతకాలంగా వెళుతున్నారు అని అడిగారట. 30 ఏళ్ల నుంచి వెళుతున్నానని వారంటే, అట్లాగా, నేను 3 సార్లు ప్రయత్నించా, ఇంతవరకు వెళ్లే వీలే కలగలేదు అన్నారట మహాత్మా. ఏం చేస్తారు, విడిస్తేగా వచ్చేందుకు అన్నారు భగవాన్. ఈ ఉదయం పేపర్లో మహాత్మాజీ శరీరయాత్ర చాలించే నాటికి ముందు రోజే ఏదో స్వప్నం వచ్చిందని, అందువల్ల ఆనాటి మరణం వారికి స్ఫురించి అత్యవసరమైన పనులన్నీ త్వరగా ముగింపు చేశారని, అందుకే ప్రార్థనకు రావడం ఆలస్యమైందని చదివి, అవును, విజ్ఞానం కలవారికి ఆ మాత్రం స్ఫురించదా, తప్పక తెలుస్తుంది, కానీ ఎవరికీ చెప్పరు అన్నారు భగవాన్. లేఖ సంఖ్య 168. సమాన భుక్తి. 7/2/1948. మన అబ్బాయి తిలకు రచయిత్రి పెద్దన్న గారి కుమారుడు. లండన్ నుంచి ఇక్కడకు వచ్చి 15 రోజులైంది. పరీక్షా ఫలితం ఇంకా తెలియలేదు. త్వరగా రమ్మని తండ్రి వ్రాయడం వల్ల మొన్న 30వ తేదీ మధ్యాహ్నం వెళ్లదలిచి ముందు రోజు 2 పండ్లు తెచ్చాడు. 30వ తేదీ ఉదయం పలహార వేళకు అన్నీ ఒలిచి పళ్ళెంలో పెట్టుకుని ఇద్దరం వెళ్లాం. వంటింటి వారు ఆ పండ్లను నన్నే వడ్డించమన్నారు. అలవాటు లేనందువల్ల ముందు భగవాన్ వద్దకే తీసుకుని వెళ్లాను. గద్దింపు స్వరంతో, ఏమది అన్నారు భగవాన్. అబ్బాయి పళ్ళు తెచ్చాడు అన్నాను. ఓహో, సరి ఒక్కొక్కటే వెయ్యండి అన్నారు భగవాన్. శ్రీవారికి వడ్డించి అందరికీ అదే విధంగా వడ్డించాను. ఈ లోపల కొండ అరటి పండ్లు 4 ఉంటే 10 మందికి మాత్రం చిన్న చిన్న తుంపులు వేసి పెద్ద తుంపొకటి భగవాన్ విస్తట్లో వేశాడు శివానందం. భగవాన్ చిరాకుతో, ఇదిగో ఇవే చేష్టలు, అందరికీ సమంగా రానిది నాకెందుకు అంటూ వడ్డించేవారిని పాత లోపాలు కొత్త లోపాలు ఏకరువు పెట్టారు. అంతా మెద్దలకుండా తిని లేచి వెళ్లారు. భగవాన్ ప్రసన్నులై లేచేందుకు కాళ్లు సర్దుకుంటూ ఉండగా సెలవడిగే నిమిత్తం తిలకు నేను దగ్గరకు వెళ్లాం. నమస్కరించి లేచి, అబ్బాయి ఊరికి వెడతాట అన్నాను. ఓహో, అట్లాగా, పళ్ళు తెస్తే పరీక్ష పాస్ అయ్యాడనుకున్నా, ఊరికి వెళుతున్నాడా, మంచిది అని పక్కనున్న వారికి నన్ను చూపి, ఇదిగో ఈ మొగతే, అందరికీ వడ్డించకుండా ముందే నాకు వడ్డించింది అన్నారు భగవాన్. అయ్యో, కొత్త కావడం వల్ల అట్లా చేశాను, అది తప్పే అన్నాను. అచ్చరి, అందుకే చెబుతున్నా, అందరికీ వడ్డించిన వెనుక భగవానుకు వడ్డిస్తే అందరికీ సమానంగా వస్తుంది. ఒకవేళ మిగలదనుకో, మనకు లేకపోయినా బాధలేదు, అందరూ తింటే భగవాన్ తిన్నట్లే అన్న సంతృప్తి కలుగుతుంది. ఎప్పటికైనా అట్లాగే వడ్డించాలి, ఆ పద్ధతే మంచిది. అందరూ తింటే భగవాన్ తిన్నట్లు కాదు అని సెలవిచ్చారు భగవాన్. నిజమే, పొరపాటైంది అన్నాను. సరిసరిలే, దానికేమి అన్నారు భగవాన్. నీవు చూచావో లేదో, ఆశ్రమంలో ముప్పొద్దుల భోజనశాలలో గంట కొట్టడానికి ముందే ఇడ్లీలతో సహా వండిన అన్ని పదార్థాలలో కొంత తీసి ఆవులకు, కాకులకు, కుక్కలకు, కోతులకు, బీద సాదలకు, ఆశ్రమంలో ఉండే జీవరాశులన్నిటికీ వేస్తేనే కాని భగవాన్ భోజనానికి రారు. శ్రీవారి భోజన సమయంలో ఒక్కొక్కప్పుడు పిచ్చుకలు రావడం కద్దు. వాటికి ముందు అన్నం వేస్తే గాని భగవాన్ ఊరుకోరు. ఉడతలు, నెమళ్లు వస్తే వేరుశనగపప్పు ఇస్తారు. అట్లా వేయడానికి ఎప్పుడైనా ఎవరైనా విసుగుదల చూపితే భగవాన్ సహించక, పొండయ్య పొండే, సణుగుతూ ఎందుకిచ్చేది,
మనం ఎట్లా వచ్చామో అవి అట్లాగే వచ్చినవి. మనకు ఏ విధంగా వస్తోందో వాటికి ఆ విధంగానే వస్తోంది. మనవి మాత్రం స్వామి స్వామి అని పూజించి పెట్టాలా, వారినేమో తిట్టి పెట్టాలా? కావాలని కొని తెచ్చామా? ఏమో వచ్చినవి, మనమంతా రాలేదు, ఎందుకయ్యా విసుగు అని మందలిస్తూ ఉంటారు. నేను లాస్ట్లో ఫస్ట్ అని భగవాన్ సెలవిచ్చారు. నేనది మరచి ప్రవర్తించినందుకు ప్రబోధించారన్నమాట. ఇంకొక విశేషం ఏమంటే, పళ్ళు తెస్తే పరీక్ష పాస్ అయ్యాడనుకున్నాను అని భగవాన్ సెలవిచ్చిన వేళకు, అంటే 3/1/48 తేదీ నాడే లండన్లో పరీక్ష ఫలితాలు తెలిసినవట. అబ్బాయి పాస్ అయినట్లు అన్నయ్య నిన్ననే తంతి ద్వారా భగవానుకు తెలియచేశాడు. మహాత్ముల వాణి వృధా పోదు సుమా. లేఖ సంఖ్య 169. నాస్తికులు అద్వైతులు. 8/2/1948. ఈ ఉదయం నేను వెళ్లేసరికి హాలంతా నిశ్శబ్దంగా ఉన్నది. అగరవత్తుల ధూపం హాలు చుట్టూ ఆవరించి సువాసనలు వెదజల్లుతున్నది. భగవాన్ పేపర్లు చదివి ముగించి ప్రశాంతంగా కూర్చున్నారు. కృష్ణస్వామి గడియారానికి కీ ఇస్తున్నాడు. ఉన్నట్లుండి ఒకరు, స్వామి, నాస్తికులు అద్వైతులు వాద ప్రతివాదాలు చేసుకుంటారే, వారి అభిప్రాయాల భేదాలు ఏమిటి అని ప్రశ్నించారు. గడియారం టంగు టంగున గంటలు కొట్టింది. భగవాన్ చిరునవ్వుతో, అభిప్రాయ భేదాలు ఏమిటా? ఇదిగో చూడండి, ఈ గడియారానికి ఇప్పుడు కీ తిప్పారు కనుక తిరుగుతూ గంటలు కొట్టింది. తిప్పేవాడొకడుండాలి, లేకుంటే గడియారం తిరగదు అంటారు అద్వైతులు. తిప్పేవాడున్నాడని ఒప్పుకుంటే వాడిని తిప్పేందుకు ఇంకొకడుండాలి. అట్లా లెక్కిస్తే మొదలు చివర ఉండదు. కాబట్టి కర్త అనేవాడు లేనే లేడు అంటారు నాస్తికులు. ఇవే అభిప్రాయ భేదాలు. చూడండి, ఈ తుండుగుడ్డ ఉన్నది పత్తి కంటే భిన్నం కాదు. అయితేనేమి, ఏకులుగా నూలుగా మారి వస్త్రంగా తయారైంది. ఈ నిర్మాణానికి కారణకర్త ఒకడుండాలి కదా. సాలెవాడు అందుకు కర్త అని చెప్పినా, నానా రంగుల చిత్రవస్త్రాలు నామమాత్రాలే కాని వృత్తి కన్నా వేరు కావని భావించినట్లే నానావిధ లోక నిర్మాణానికి ఒక కర్త ఉన్నాడని ఒప్పుకున్నా ఈ సమస్తం సత్తు కన్నా భిన్నం కాదని అద్వైతులు అవగాహన చేసుకుంటారు. చిన్నవి పెద్దవి నానా రకములు అయిన కుండలు ఉన్నవి. అంతా మన్నే కదా. అందులో ఏదైనా ఒకటి పగిలితే అయ్యో కుండ పోయింది అంటాం. ఏం పోయింది? నామరూపాలే పోయినవి. అవి పోతే మన్ను మన్నుగానే ఉంటుంది. అయితే కుమ్మరివాడు ఉంటే కదా కుండలు చేయడం. అందువల్ల నిమిత్త మాత్రంగా కర్త ఉన్నాడంటారు అద్వైతులు, లేడంటారు నాస్తికులు. వాదన పెరగడమే గాని ఫలితం సున్నా. ఈ వాదించేవాడెవడో తెలుసుకుంటే ఏ చిక్కులు ఉండవు అని సెలవిచ్చారు. ఎందుకో ఈ వాదనలన్నీను అన్నారు ఆ పృచ్ఛకులు. ఎందుకా? ఏమేమో తలపులు లోపల ఉంటవి, ఉన్నవన్నీ బయటికి రావద్దు అన్నారు భగవాన్. హాస్యంగా మాట్లాడే భక్తులు ఒకరు అది విని, ఏం భగవాన్, లోపల ఉన్నదంతా బయటికి వస్తుందని తామెప్పుడూ సెలవిస్తారే, ఎట్లా వస్తుంది భగవాన్? లోపల ఏముంది భగవాన్ అని గుండెలు తడుముకున్నాడు. భగవాన్ నవ్వుతూ, అవునండి, లోపల లేందే బయటికి వస్తుందా ఏమి? ముందు లోపల సంకల్పం కలగందే బయటకి ఏమీ తోచదు. సంకల్పం లోపలే గదా పుట్టేది. అది విజృంభించి పైకి వస్తుంది. ఎప్పుడు గాని ఏది గాని లోపల ఉన్నదేనండి బయటికి వచ్చేది అని సెలవిచ్చారు. లేఖ సంఖ్య 170. చిన్న నోటు 27/3/1948. అముద్రితంగా ఉన్న 2వ భాగం లేఖలు సరిచూచి కాపీ చేయడంలో దృష్టిం జ్ఞానమయీం కృత్వా అన్న శ్లోకం ఏ గ్రంథంలో ఉన్నదో తెలియక భగవాన్ని అడగాలని ఈ ఉదయం తొందరగా వెళ్లాను. భగవాన్ సావధానులై కూర్చుని ఉన్నారు. దగ్గరగా వెళ్లి దృష్టిం జ్ఞానమయీం కృత్వా అన్న శ్లోకం దేంట్లో ఉన్నది అన్నాను. భగవాన్ ప్రసన్న వదనులై తేజోబిందు ఉపనిషత్తులో ఉన్నది. దానినే శంకరులు అపరోక్షానుభూతిలో వ్రాశారు. 2 శ్లోకాలివి. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ సా దృష్టి పరమోదార ననాసాగ్రావలోకిని ద్రష్ట్య దర్శన దృశ్యానాం
విరామో యత్ర వా భవేత్ దృష్టిస్తత్రైవ కర్తవ్య నాసాగ్రావలోకిని. అంటే దృష్టి నాసాగ్రమందు గాని భ్రూమధ్యమందు గాని నిలుపుట కాదు, చూచేవాడు, చూడబడేది, చూపు, ఈ వృత్తులన్నీ ఎక్కడ లయిస్తావో అక్కడ నిలుపవలననే అర్థం. అదే జ్ఞాన దృష్టి. ఎప్పుడు దృష్టిని జ్ఞానమయం చేస్తారో అప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా తోస్తుందని తాత్పర్యం అని సెలవిచ్చారు. అట్లాగా ఆ శ్లోకాలు అపరోక్షానుభూతిలో ఉన్నవా అంటూ ఊరుకున్నాను. ఆ పుస్తకం లైబ్రరీలో ఉన్నది గాని ఎవరినో అడగాలి ఎందుకులే అన్న సంకోచంతో కావాలని అనలేదే గాని శ్లోక పాదాలన్నీ జ్ఞప్తి లేనందువల్ల సంకటంగానే ఉన్నది. భగవాన్ అది గ్రహించి సేవకులు ఒకరితో, ఏమో పళనిస్వామి చిన్న నోటు పుస్తకం తీసివు, ఆ డ్రాయర్లో ఉండాలి అన్నారు. డ్రాయర్ సొరుగులో దాచిన నోటుబుక్ తీసి దులిపి ఇచ్చారు ఆ సేవకులు. బహు చిన్న పుస్తకం, సన్నని మలయాళపు లిపితో వ్రాసి ఉన్నది. వ్రాసేందుకు కాగితం కలం పుచ్చుకున్నారు భగవాన్. లైబ్రరీలో అపరోక్షానుభూతి ఉన్నదిగా అన్నాను చల్లగా. ఎందుకు, వ్రాసి ఇస్తే పోతుంది అంటూ వ్రాయడానికి ఆరంభించారు భగవాన్. క్షణంలో ముత్యాల కోవల్లాంటి అక్షరాలు కలిగిన కాగితం మీద పేరుతో సహా వ్రాయబడిన శ్లోకాలు 2 నా చేతికి వచ్చినవి. అయాచితంగా లభించిన మహాభాగ్యానికి ఆనందిస్తూ, శంకర్లు ఉపనిషత్తుల్లో శ్లోకాలు అట్లే రాసుకున్నారా, భావం తీసుకుని స్వయంగా వ్రాసారా అన్నాను. అవే ఎత్తి వ్రాశారు. వారి చిన్ని పుస్తకాలన్నిటిలోనూ ఉపనిషద్వాక్యాలే చాలా ఉన్నవి. పళనిస్వామి శంకర్ల శ్లోకాలేమైనా వ్రాసి ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు మా దగ్గర పుస్తకమేది, ఏవో చిత్తు కాగితాలు ఏరి కుట్టి ఈ పుస్తకం తయారు చేసి వ్రాసి ఇచ్చాను. ఈ కాస్త పుస్తకంలో శంకర్లవి 10 గ్రంథాలు వ్రాసి ఉన్నవి అని సెలవిచ్చారు భగవాన్. ఇదే మొదటి పుస్తకం అన్నమాట అన్నాను. అవునవును, అప్పుడు మనకు ఒక్క కుండ తప్ప వేరేమీ ఉండేవి కావు. ఈ పై తుండైనా లేదు. విరూపాక్షగుడిలో ఉండే మొదటి రోజుల్లో పళనిస్వామి మాత్రం ఒకే తుండు కట్టుకుని ఉండేవాడు. గుహకు అప్పుడు ఇనుప తలుపు లేదు, కర్ర తలుపు, కర్ర గడియ ఉండేవి. ఒక పుడకతో బయట నుండే గడియ వేసి కొండ చుట్టి ఎక్కడెక్కడికో పోయి వారం 10 రోజులకు వచ్చి పుడకతోనే తలుపు తెరిచేవాళ్లం. అదే తాళపు చెవి. అది దాచాల్సిన పని లేదు. మాకింక ఈ పుస్తకం ఒక్కటే సామాన్. అతడు ఒక తుండు కట్టేవాడు, ఈ పుస్తకం ఒకటి మొలలో మడిచి పెట్టుకునేవాడు. సరిపోయేది. ఇదే మాకు మొదటి సంసారం అన్నవారు భగవాన్. నాగరపు అక్షరం చూచేనా వ్రాసింది అన్నారు ఒక భక్తులు. అవునవును, అది అతడు అడిగితేనే నాటికి నేటికి నాకుగా ఒక్కటి వ్రాయలేదు అన్నారు భగవాన్. భగవాన్కి ఎందుకు ఇవన్నీను, అంతా పరేచ్ఛగానే చేస్తారు అన్నారు ఆ భక్తులు. ఇదే అట్లా వచ్చిన సంసారంలో ఈ పుస్తకం మొదటి సంసారం అని చెప్పి ఆ పుస్తకం అందరికీ చూపారు భగవాన్.